వీక్షకులందరికీ నమస్కారం. గురుని యొక్క వక్రత్యాగము. దేవగురువైనటువంటి బృహస్పతి గత కొద్ది నెలలుగా వక్రించి ఆయన మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ వక్రగతిని వదిలిపెట్టి డిసెంబర్ 31వ తారీఖు లగాయతు ఆయన రుజు మార్గంలో ప్రయాణం చేస్తారు. మేషరాశి యందే ఇప్పుడు ఉదాహరణకి గతంలో కూడా చాలామంది అపోహలు ఏంటి అంటే, మేషంలో గురుడు వక్రించారండి, వెనక్కి వస్తారు కదండి అని చెప్పి చాలామంది అడిగారు. గురుడు ఎక్కడా కూడా వెనక్కి రాలా. ఇక వచ్చేటువంటి కాలంలో కూడా అంటే ప్రతి సంవత్సరంలోనూ గురుని యొక్క వక్రగతి ఉంటుంది. ఆ వక్రగతి ఉన్నా కూడా వెనకకి రాశి మారితేనే మనం ఎక్కువ ప్రామాణికంగా మనం కన్సిడర్ చేయాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే డిసెంబర్ 31వ తారీఖు లగాయతు మే నెల 1వ తారీఖు 2024వ సంవత్సరం వరకు కూడా అంటే దాదాపుగా 4 నెలల పాటు గురుడు రుజుమార్గంలో అనగా వెనకకి కాకుండా ముందుకి ప్రయాణం చేస్తారు. మేషరాశి యందు ఆయన సంచారం చేస్తారు. మరి మే 1వ తారీఖున మేషాన్ని వదిలిపెట్టి గురుగ్రహం వృషభ రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించి 1 సంవత్సర కాలం పాటు మరలా వృషభ రాశిలో సంచారం చేస్తారు. మరి ఇప్పుడు మారేటువంటి గురుగ్రహానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అనగా ఈ గురువు ఎప్పుడైతే తన వక్రగతిని వదిలిపెట్టేస్తూ ఉన్నారో, ఈ వక్రగతిని వదిలిపెట్టడంతో కొన్ని రాశుల వారికి శుభయోగము, కొన్ని రాశుల వారికి అశుభయోగము కూడా జరగబోతూ ఉన్నది. ఉదాహరణకి గురుని వక్రగతి బాగా ఉపయోగపడ్డటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. వృశ్చిక రాశి మరీ ముఖ్యంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలల కాలంలో గురుడి వక్రగతి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా శుభ కార్యక్రమాలు జరిగాయి. అలాగే వృషభ రాశి వారికి కూడా చాలా శుభ కార్యక్రమాలు అంటే భూమికి, గృహానికి, వివాహానికి, సంతానానికి, బంగారానికి వీటికి సంబంధించినటువంటి అనేక శుభ ఫలితాలు వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే కుంభ, మకర రాశుల వారికి కూడా గురుడు వక్రగతి ఫలితం కొంత అనుకూలంగానే వచ్చింది. అయితే మరి ఇప్పుడు వక్రగతి తొలగిపోతోంది. మే నెల 1వ తారీఖు వరకు గురుడు వక్రగతిని వదిలిపెట్టి రుజుమార్గంలో అదే రాశి యందు ఉంటారు, మేషరాశిలోనే, కాకపోతే ఇక వక్రగతి ఉండదు. మరి అలాంటప్పుడు ఈ వక్రగతి వదిలిపెట్టిన తర్వాత ఏ రాశులు ఈ గురుని యొక్క సంపూర్ణమైనటువంటి గురు బలాన్ని పొందబోతూ ఉన్నాయా అంటే మొట్టమొదటి రాశి మీనరాశి. మీనం చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి రాశి. ఎందుకంటే జన్మ రాహు యొక్క సంచారము, ఏలిన నాటి శని దోషాలతోటి చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు గురుడు వక్రం, ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గురుడు వక్రగతిని వదిలిపెట్టిన తర్వాత పూర్ణంగా గురుబలం వచ్చేటువంటి రాశుల్లో మీనరాశి ఒకటి. ఆ తదుపరి మిథున రాశి కూడా గురుబలాన్ని సంతరించుకుంటుంది. ఆ తదుపరి సింహరాశి, ప్రధానంగా సింహరాశి వారికి అన్ని పనులు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఏ పని అవ్వట్లేదు ఈ గురుబలం లేక. ఈ గురుబలం ఆ వక్రగతి వదిలిపెట్టడం సింహరాశికి చాలా కలిసి వస్తుంది. ఇక తులారాశి వారి పరిస్థితి కూడా అంతే. తులారాశి వారికి ఎక్కడ చూసినా మంచి గురుబలం ఉందని చెప్తున్నారు, కానీ ఫలితాలు రావట్లేదంటే ఇక్కడ గురుడు వక్రగతి ఉంది, అందువల్ల ఇప్పటివరకు రాలా. వక్రత్యాగం అయిపోతుంది కాబట్టి ఇక మీదట 3-4 నెలల పాటు గురుబలం పూర్తిగా తులారాశి వారికి వస్తుంది. ఇక ఆ తదుపరి ధనురాశి వారికి, ధనురాశి వాళ్ళకి ఎక్కడ చూసినా బాగుందని చెప్తున్నారు, ఏ ఫలితాలు రావట్లేదంటే బాగున్నటువంటి గ్రహాలన్నీ వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు ఏమొస్తాయి? మొన్నటి వరకు నవంబర్ నెల వరకు శని వక్రంలో ఉన్నారు, శని ఫలితాలు రాలా. గురువు పంచమ స్థానంలో ఉన్న రాహుతో కలిసి ఉన్నారు, ఆ ఫలితాలు రాలా. రాహు మారిన తర్వాత కూడా గురుడు వక్రగతిలో ఉన్నారు, ఫలితాలు రాలా. మరి ఇప్పుడు ఈ జనవరి నెల లగాయితూ డిసెంబర్ 31 లగాయితూ ధనురాశి వారికి కూడా గురుబలం సక్రమంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రాశులు అయ్యాయండి అక్కడికి? మీనరాశి, అలాగే మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనురాశి, 5 రాశుల వారికి ఈ గురుని యొక్క వక్ర త్యాగము అనేటువంటిది సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది. ఏ రకమైనటువంటి ఫలితాలండి ఈ 5 రాశులకి అంటే ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క రాశి ఉంటుంది. మొట్టమొదట మనం చూసినప్పుడు మిథున రాశి వారికి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. వక్రాన్ని వదిలిపెడితే లాభమందు గురుడు యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయసుఖం. శాస్త్రమందు చెప్పినటువంటి మాట ఏంటి అంటే సర్వత్ర విజయసుఖం, విజయాన్ని కలగజేసేటువంటి విధంగా
దైవ బలం సంపూర్ణంగా అనుగ్రహించి భూ గృహ బంగారము లేదా వ్యాపారము వస్త్ర వ్యాపారము ఇలా ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నా రియల్ ఎస్టేట్ అంటే భూమికి ఇళ్ళకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు సమస్యలున్నా ఇటువంటివన్నీ కూడా తొలగిపోయేటువంటి విధంగా గురుగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. ఇక శత్రునాశ మంత్రసిద్ధి అన్నది శాస్త్రం. అంటే మంత్రసిద్ధి కలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు లేకపోతే ఎన్ని రకాలైనటువంటి అభిషేకాలు చేసినా శీఘ్రంగా ఫలం లభించినటువంటి మిథున రాశి వారికి ఆ దైవత శక్తి, ఆ దేవత యొక్క బలం, మీరు నమ్ముకున్నటువంటి దేవత మీకు సహాయం చేసేటువంటి పరిస్థితులు ఈ గురుబలం వచ్చినంత మాత్రం చేతనే మీకు లభిస్తాయి. ఎందుకు? ఈ రాశికి పంచమం అది దైవ బలాన్ని సూచించేటువంటి పూర్వ పుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానం మీద పూర్ణమైనటువంటి గురు దృష్టి ఉంటుంది. ఆ దృష్టి విశేషత చేత మిథున రాశి వారికి అనుకున్నటువంటి కార్యాల్లో జయం, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతానాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, వాహన సౌఖ్యము, వ్యాపార లాభము, ఉద్యోగాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సింహరాశి వారి పరిస్థితి ఇది అగమ్య గోచరమైనటువంటి రాశిగా తయారైంది గత కొద్ది కాలంగా. ఏం జరుగుతోందో జీవితంలో వాళ్ళకే తెలియట్లా. నడుస్తోంది 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 అన్నట్టే జీవితం నడుస్తూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గురుని యొక్క స్థితి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి బలం గురుడే. అటు రాహువు లేరు, శని లేరు, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు, ఒక్క గురుబలం మీద ఆధారంగా వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలో గురుడు వక్రగతిని పొంది రుజుమార్గంలో ప్రయాణిస్తే సింహరాశిని మించినటువంటి ఆనందపడేటువంటి రాశి, యోగ్యమైనటువంటి రాశి ఇంకోటి ఉండదు. కారణం ఏంటి అంటే భాగ్యస్థానం అనేటువంటిది చాలా గొప్ప కోణము. ఆ సింహరాశి మీద గురుదృష్టి ఉంటుంది, ఆ పంచమ స్థానం మీద గురుదృష్టి ఉంటుంది. అంటే త్రికోణాత్మకమైనటువంటి స్థితి. లక్ష్మీ స్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం అన్నారు. మరి ఆ లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాలని ఆశించాలి అంటే గురువు వక్రగతిని వదిలిపెట్టాలి. కాబట్టి సింహరాశి వారికి ఆ లక్ష్మీ యోగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. అలాగే పదవీకాంక్ష ఎవరికైతే ఉన్నదో వారికి అద్భుతమైనటువంటి ఆశించినటువంటి స్థాయిలో ప్రజాకర్షణ, అలాగే అద్భుతమైనటువంటి పదవీ యోగాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే పుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు వాళ్ళు ఆచరిస్తారు. చక్కటి యజ్ఞయాగాది క్రతువులు, అభిషేకాలు, హోమాదులు ఇటువంటి వాటిని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాక పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, శుభవర్తమానాలు, కుటుంబ సౌఖ్యంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల యందు అభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, వాహన ప్రాప్తి, నూతన గృహ ప్రవేశాది విషయాల యందు, కొత్తగా కొనేటువంటి భూమి, పొలాలు, స్థలాలు ఇటువంటి లావాదేవీల్లో చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సర్వత్రా కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇది సింహరాశి వారి యొక్క స్థితి. ఇక తులారాశి వారి విషయానికి వస్తే వీరిది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, అవయోగమో తెలియదు, యోగమో తెలియదు. గురుడు బలం వచ్చింది. గత కొద్ది కాలంగా అటు పంచమంలో గురుడున్నా యోగాన్ని ఇవ్వలేకపోయారు. అర్ధాష్టమ శని పీడలు అనుభవించారు, గ్రహణాలు అనుభవించారు, కాలసర్పదోషాలు అనుభవించారు. గురుడు వస్తే కాస్తాడరా బాబు అనుకున్న తరుణంలో ఆ గురుడేమో రాహువుతో కలిసి ఉండడం వల్ల ఫలితాలు రావట్లా. ఇక రాహు పోని షష్ఠస్థానంలో అనుకూలించే స్థితిలోకి వెళ్ళాడు అనుకుంటే గురుడు వక్రించి ఫలితాలు రావట్లా. కొంతలో కొంత ఫలితాలు వచ్చినప్పటికీ ఆశించినటువంటి స్థాయి లేదు. అందులో ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండిపోయింది. ఇది కూడా జరిగితే బాగుండు కదా అనేటువంటి దృక్కోణంలో తులారాశి వారి యొక్క స్థితి అది అద్భుతంగా యోగించడానికి అవకాశం ఉన్నది. మీ జీవితంలో ఎక్కడా అసంతృప్తి అనేటువంటిది లేకుండా ఈ 3-4 నెలల సమయంలో చక్కగా గురుగ్రహం తన ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని మీకు ఆయన ఇస్తారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అటు రాహువు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు. కాబట్టి జాతకంలో కూడా చాలా అద్భుతమైనటువంటి దశలు జరిగితే ఈ 4 నెలలు అంటే మీరు ఆశించినటువంటి గ్రోత్, ఉద్యోగ మార్పో, వ్యాపారాభివృద్ధో, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహమో లేకపోతే సంతానమో లేదా మీకే ఏదైనా అభివృద్ధి కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటే రుణ బాధలు, రోగ బాధలు తగ్గించుకోవడానికో లేదా ఏదైనా ల్యాండ్, ఇళ్ళు కొనాలనో, స్థలాలు కొనాలనో, పొలాలు కొనాలనో లేదా ఇంకోటి ఏదైనా సరే శుభ కార్యక్రమాలు, బంగారం కొనాలనో, వాహనాలు కొనాలనో ఏదో ఒక రకమైనటువంటి విషయం, ఇవన్నీ కూడా
త్వరితగతిన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు. అంతేకాక విదేశీయాన కారకుడు గురుడు, ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి, అక్కడ స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, లేదా ఇప్పటికే విదేశాలకు వెళ్ళి నివాసం చేస్తూ ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా చక్కగా గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. తులారాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక ధనురాశి స్థితిగతులను చూస్తే చాలామంది ధనురాశి వాళ్ళు నాకు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు బాగుందనే చెప్తున్నారు కానీ అసలు బాగట్లేదండి అని చెప్తున్నారు. దీనికి ఒక విషయం ఏంటి అంటే, పంచమంలోకి గురుడు వెళ్ళారు, గురుబలం వచ్చింది, అయినా రాహుతో కలిసి ఉన్నారు, ఫలితాలు రాలేదని అనుకున్నాం. అర్ధాష్టమ రాహు వచ్చాక రాహు ప్రతికూలత పెరిగింది అని అనుకున్నాం. మరి శని తృతీయంలోకి వెళ్ళాక శని వక్రించారు కొంతకాలం, మొన్న నవంబర్ నెల వరకు, ఆ ఫలితాలు రాలేదు జనవరి నుండి. సరే శని మారితే బాగుంటుందన్నారు, అది లేదండి అంటే నవంబర్ వరకు మరి వక్రంలో ఉన్నారు కాబట్టి ఆ వక్రగతి పూర్తయిన తర్వాత ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. ఇక గురుడు పంచమంలోకి వెళ్ళినా వక్రించి ఉన్నారు కాబట్టి ఫలితం రాలేదు. ఇప్పుడు అన్నిటికీ కూడా లైన్ క్లియర్. శని వక్రగతిని వదిలేశారు, గురుడు వక్రగతిని వదిలిపెట్టేస్తున్నారు కాబట్టి ధనురాశి వారికి సంపూర్ణమైనటువంటి గురువు యోగాన్ని అందించేటువంటి కాలం ఈ డిసెంబర్ 31 నుండి ప్రారంభమవుతుంది. 3 నెలలు లేదా 4 నెలల పాటు గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటుంది. అంటే ఒక పావు సంవత్సరం అనుకోండి, చక్కగా మరి కొత్త సంవత్సరంలో గురుబలం రావడం అనేటువంటిది కూడా అదృష్టమే. అంటే ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, కుటుంబంలోనో, సంతానంలోనో, ఐశ్వర్యపరంగానో అభివృద్ధి కనబడేటువంటి విషయంగా చెప్పవచ్చును. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతిహర్షితం, నచ్చేటువంటి పని చేయగలిగేటువంటి అవకాశం, ఏ పని అయితే మీకు నచ్చుతుందో అదే చేయగలిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గురువు అనుకూలిస్తారు. చక్కగా వాహనాది సౌఖ్యం, కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి, కొత్త ఇళ్ళు, గృహాలు, గృహప్రవేశాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కొనుగోలు చేసేటువంటిది, బంగారాన్ని కొనుగోలు చేసేటువంటివి ఇవన్నీ కూడా చక్కగా ధనురాశి వారిలో కనబడుతున్నాయి. ఇలా ధనురాశి వారికి చక్కటి అభివృద్ధి జీవితంలో గురుబలం రావడం వల్ల జరుగుతుంది. ఇది చక్కగా అనుకూలించేటువంటి విషయం. ఇక మీనరాశి యొక్క స్థితిగతులను చూస్తే మీనం చాలా అధ్వాన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏలినాటి శని, ఈ గురుబలం ఈ సంవత్సరం వెళ్ళిపోతే మళ్ళీ 2 ఏళ్ల వరకు గురుబలం రాదు. తృతీయ చతుర్థ స్థానాలు గోచారంలో గురుడికి అనుకూలమైనటువంటి స్థానాలు కాదు. మరి అటువంటి తరుణంలో లేక గురుబలం వచ్చింది, ఇప్పటికే 2 ఏళ్ల తర్వాత గురుబలం వచ్చింది, మళ్ళీ 2 ఏళ్ళు ఉండదు. అంటే 5 ఏళ్లలో 1 సంవత్సరం మాత్రమే గురుడు అనుకూలిస్తారు. మరి అలాంటిది గురుబలం వచ్చిన ఫలితాలు లేవు, ఎందుకంటే వక్రగతిలో ఉన్నారు. మరి ఆ వక్రాన్ని వదిలిపెడితే మీనానికి బాగుంటుంది. అది ఈ జనవరి నెల 1వ తారీఖు నుండి జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా ఇది సంపూర్ణంగా ఆనందంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చును. గురుని యొక్క మార్పు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మనస్సౌఖ్య, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ, ధనం ఆగమనం. ఎందుకంటే 2వ స్థానము చాలా కీలకమైనటువంటిది. మణిర్ముక్తాఫలం స్వర్ణం రత్నధాతుకలం కదంబకం అన్నారు. అంటే మణిమాణిక్యాలు, ధనము, ముఖము, వాక్కు, కుటుంబము, ఈ చర్మానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి నేత్రస్థానం కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ధనాగమనం, ఎన్ని రకాలుగా ధనాన్ని సంపాదన చేయాలి, ఆర్జించాలి అనుకుంటూ ఉన్నారో అన్ని రకాలుగా కూడా ధనం చేతికి అందుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక లోటు తగ్గుతూ ఉంటుంది, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా కుటుంబ సౌఖ్యము, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం కలగడం, బంగారం కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం లాంటి అనేకమైనటువంటి శుభవార్తలు, వర్తమానాలు, సౌఖ్యము ఇవన్నీ కూడా మీనరాశి వారికి గురుబలం రావడం వల్ల ఈ 4 నెలల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మరింత గురుబలం పెంపొందించుకోవడానికే చక్కగా గురుచరిత్ర కానీ, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉంటే మరింత శుభ ఫలితాలు వస్తాయి. స్వస్తి.